కొంతమంది ఉంటారు ఈరోజు క్రైస్తవులు, తోటి సహోదరుని క్షమించలేరు. మందిరాలకు వస్తూ ఉంటారు, ఒక వాళ్ళ ప్రార్థనలు ఇంక చెప్పే పని లేదు ఇక. కానీ కుటుంబంలో ఏమండి తమ్ముడిని అన్నను క్షమించలేరు. చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. నీ తోటి సహోదరుని క్షమించలేక నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎట్లా ఆలకించబడుతుంది? ఆలకించబడదు. ఒక దైవజనుడు ఇలా అంటాడు, నువ్వు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు నీ ఫోను ఎత్తి దేవుడు వింటున్నాడా లేదా అని తెలుసుకున్నప్పుడు ప్రార్థన చేయని చెప్పి అంటాడు. ఆ కనెక్షన్ సరిగా లేకుండా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా.